సీమా, ఈ చల్లటి వాతావరణం ఎంత బాగుందో కదా. ఈ టైంలో ఇలా బయటకు వచ్చి మాట్లాడుకుంటే ఎంత బాగుందో. మనసుకు మాత్రం చాలా బాగుంది. నీకేమనిపిస్తుంది అసలని? అవునండి, నిజమేనండి. ఈ వాతావరణం ఎంత బాగుందో. ఈ చల్లటి వాతావరణంలో ఈ బయట తిరిగితే ఇంకా చాలా బాగుందండి. అయినా మనం ఇద్దరం ఇలా బయటకు వచ్చి చాలా రోజులైంది కదండి. అసలు ఈ వాతావరణానికి నాకు ఏమనిపిస్తుందో చెప్పనా? మా ఫ్రెండ్స్ అందరం మేమందరం కలిపెట్టి అలా బయటకు వెళ్ళి ఒక జ్యూస్ తాగి, ఆ తర్వాత అలా షాపింగ్కి వెళ్ళి కొన్ని చీరలు కొన్ని నైటీలు తీసుకుని, ఆ తర్వాత అలాగే బిర్యానీకి వెళ్ళి బిర్యానీ తినేసి ఇంటికి వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుందండి. మీరే చెప్పండి, ఈ చల్లటి వాతావరణానికి షాపింగ్ చేసుకొస్తే ఎంత బాగుంటుందో కదండి. అవునే, ఎందుకు బాగోదు? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరుడు బాధ తప్పలేదంటారు చూడు, అలాగుంది. ఈ చల్లటి వాతావరణంలోని చక్కగా కబుర్లు చెప్పుకుందామే. ఎలాగుంది అంటే, నీకు షాపింగ్కి వెళ్ళాలని ఉందా? నా కర్మే. అయినా కానీ నువ్వు ఒక్కటేనా మీ ఆడవాళ్ళందరికీ ఇలాంటి తిక్కే ఉందా? అయ్యా ఊరుకోండి, అలాగంటారేంటి? అయినా మీకు తెలియలేదు ఏముంది చెప్పండి. వారానికి ఒకసారి షాపింగ్కి వెళ్ళాలి. అవునా కదా? వారానికి ఒకసారి కూడా షాపింగ్కి వెళ్ళకపోతే చాలు ఎలాగండి? అయినా నీవు మొన్నేనండి మన పక్కింటి సీత ఉంది కదా, ఆ సీత 4 పట్టు చీరలు తీసుకుందండి. మరి నేను ఒక్క పట్టు చీర అన్నా తీసుకోకపోతే నేను ఎలా ఉండాలి చెప్పండి? అయ్య బాబోయ్, నాకు డిమాండ్ తగ్గిపోతే అది నేను చెప్తున్నాను. ఏం డిమాండే? పక్కింటి సీత 4 చీరలు తీసుకుందని చీర తీసుకుంటానంట. ఆ తర్వాత ఎదురింటి వాళ్ళేమో అది తీసుకున్నారని నాకు ఇంకోటి కావాలంట. అలాగా ఎలాగైనా సరే నా మధ్య శాలరీ వచ్చేటప్పటికి మొత్తం ఖాళీ చేసేస్తున్నావే. మరి నన్ను పెళ్లి చేసుకున్నది ఎందుకు మరి? మరి అలాగంటారేటండి? సాల్లే కానీ ఇంకా ఈ షాపింగ్ గోలు వదలవే బాబు, ఏదన్నా చెప్పే. సరేలేండి కానీ మన పక్కన సీతగోళ అయితే మానేద్దాలండి. మనకి ఇటే పక్కన రేఖ ఉంది కదండి, ఆ రేఖ వాళ్ళంటండి వారం వారం చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటున్నారంటండి. జొమాటోలో తెప్పించుకుంటున్నారంట. ఎంత టేస్ట్గా ఉందో. అంతేనే, ఎప్పుడు చూసి అక్కడ నుంచి తెప్పించేద్దాం ఇక్కడ నుంచి తెప్పించేద్దాం, అది కొనేద్దాం ఇది కొనేద్దాం అనే కానీ ఏ రోజైనా నాకు మంచిగా టేస్ట్గా బిర్యానీ అన్నా చేసి పెట్టావేతే. నన్ను ఎప్పుడు అలాగే అంటారు మీరు. 10 రోజుల క్రిందటే కదండి బిర్యానీ చేశాను, మీరేమో అస్సలు బాగాలేదు అన్నారు. సరేలే బాగాలేదు అన్నారు కదా అని చెప్పేసి బయట రాయి మీద అయితే ఈది కుక్కలన్నీ లొట్టలు వేసుకుని తినేసినాయి. మరి మీకెందుకు నచ్చలేదు? కుక్కలు లొట్టలు వేసుకుని తినేసయ్యా. పాపం వాటికి నువ్వు చేసావని తెలియలేదేమోనే. అయినా మర్నాడు చూసావా బతుకున్నాయా సచ్చినాయా అని చూసావా లేదా? అచ్చి ఆపండి, ఎప్పుడు చూసినా ఏదో అంటనే ఉంటారు. అవునే, మరి నువ్వు మొన్న చేసింది అసలు దాన్ని ఎవడైనా బిర్యానీ అంటారా? ఆ రైస్ వేసి చికెన్ వేసేసి ఉత్తిని ఉడకబెట్టేస్తే దాన్ని ఎవరు తింటాడే? నేనేమన్నా అడవిలో పెరిగిన మనిషిని అనుకుంటున్నావా, లేకపోతే ఇలాగా సిటీలో పెరిగిన మనిషిని అనుకుంటున్నావా? అడవి మనుషులు తింటారే అలాగా ఉడకబెట్టుకుని చికెన్ ఉప్పు కారాలు ఏమీ లేకుండా అలా తినేమంటే ఎలా తింటారో నువ్వు నిజం చెప్పే. నువ్వన్నా తిన్నావా లేదా? అయ్య బాబా, అలాగంటారేటండి? ఎప్పుడైనా మీరు తినకపోతే నేను తిన్నానా చెప్పండి? మీరు తిన్నాకే నేను తింటానండి. అవునవునే, వింత ప్రయోగాలన్నీ నా మీద చేస్తావు కదూ. అందుకే నేను తిన్నాక నాకేం అవ్వకపోతే నువ్వు తింటావు, మరి నేను తినకుండా నువ్వు తింటే నీకు ఏదన్నా అయిపోద్దని భయమే. సార్లే కదండి, మన ఇంటికి వెళ్ళేటప్పటికి ఏదన్నా ఆర్డర్ పెట్టండి. ఇంటికాడికి వెళ్ళాక వేడిగా తినేద్దాము. ఏమీ వద్దులే కానీ ఆ అన్నం వండేసి నువ్వు చేస్తావు కదా కోడిగుడు పొట్ట, అదొక్కటే నీకు వచ్చింది, అదొకటే చేసేయ బాబు చాలు. అవునండి, ఇంతకే మర్చిపోయానండి, మొన్న యూట్యూబ్లో చూసానండి బెండకాయతో బిర్యానీ అంటండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయిందండి. అది చేస్తానండి ఈరోజు ఇంటికి వెళ్ళాక. చెయ్యే, ఈసారి అయితే నేను అస్సలు వద్దను. ఫస్ట్ నువ్వు తిన్నాక నీకేమీ అవ్వకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అదే బిర్యానీ నేను తింటాను, సరేనా? అయ్య బాబాయ్, అలాగంటారేటండి బాబా? మీరు టేస్ట్ చేయకపోతే ఎలాగో? మీరు ఎప్పుడైనా తినకుండా నేను తినలేదు కదండి. చెయ్యి, నా కర్మే. అయినా కానీ ఎంత వింత క్యారెక్టర్. అయినా నా కర్మే, ఎంత వింత అయిన పిల్లం ఎవరికి ఉండదేమోనే బాబా. బాబా నేను పోతానే, నేను ఇంటికి పోయి నేను హాయిగా పడుకుంటాను. నాకు అసలు ఏమి ఉండద్దు, నాకు ఏది వద్దు. సరేలేండి, అది గొడవలేని పని. హాయిగా ఇంటికి వెళ్ళక పడుకుని నిద్రపోతే వండాల్సిన పని ఉండదు, తినాల్సిన పని ఉండదు. ఇది నీ అసలైంది పని తప్పించుకుంటాక. అయ్య బాబు, ఎన్ని ట్రిక్సే నీ దగ్గర.